వాట్స్ అప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు థంబ్నెయిల్లో చూసుంటారు కదా, ద స్ట్రగల్స్ బిహైండ్ మై ఫస్ట్ జాబ్. ఎస్, అంటే నా జాబు అసలు ఎలా వచ్చింది ఇటలీలో. అంటే ఊరులో అంటే మనకి అందరికీ తెలిసే ఉంటుంది, యూట్యూబ్ ఎక్కువ చూసేవాళ్ళు యూఎస్లో, ఆస్ట్రేలియాలో అండ్ సమ్ అదర్ కంట్రీస్, యూకే అని చెప్పి అబ్రాడ్ స్టేట్స్లో జాబ్స్ తెచ్చుకోవడం, జాబ్స్ చేయడం అనేది చూసే ఉంటారు చాలామంది. సో నా లైఫ్లో నా ఫస్ట్ జాబు ఇటలీలో ఎలా వచ్చింది, సో అది కూడా సాఫ్ట్వేర్ సైడ్ అంటే ఇంజనీరింగ్ సైడ్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో నేను చెప్దాము క్లారిటీగా అని అనుకున్నా. ఎందుకంటే నేను ఓపెన్ రాగా చాలా ఫేస్ చేశాను అనమాట. మేబీ అది అందరికీ కాకపోయినా కొంతమందికైనా నా లాంటి మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఉపయోగపడవచ్చు. సో ఎక్కడికి వెళ్తున్నాడు వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఇటలీలో ఇది ఆటమ్ సీజన్ అనమాట, నవంబర్లో. సో నవంబర్లో మొత్తం కలర్ఫుల్, లైక్ యూనో ఈవెన్ నువ్వు ఫ్లోయింగ్ వాటర్ని చూసినా కూడా అదేదో కలర్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. లీవ్స్ అయితే కానివ్వండి, చెట్లు, గ్రాస్, ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటుంది ఇటలీలో. సో దానివల్ల నేను ఒక మంచి లొకేషన్కి వెళ్ళి మీతో మాట్లాడదాం. అంటే ప్రశాంతంగా ఉంటుంది కదా, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కొన్ని ఇంకా చాలా గుర్తొస్తాయి. అందుకని చెప్పి వెళ్తున్నాను. సో ఆ ప్లేస్కి వెళ్ళి దగ్గరే అనమాట, మన ఇంటికి జస్ట్ అలా వాకింగ్ డిస్టెన్స్లో ఒక 600 to 700 మీటర్స్లో ఒక వాక్వే ఉంటుంది, జాగింగ్ పాత్. అక్కడ సూపర్ సెక్సీగా ఉంటుంది అనమాట. మొత్తం ఆ వే మొత్తం ఆటమ్ బ్లాసమ్స్తో సూపర్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కూర్చొని డీటెయిల్డ్గా మాట్లాడదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Welcome on a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. అంటే చూసే వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. స్ట్రగల్స్ బిహైండ్ మై ఫస్ట్ జాబ్. సో ఇప్పుడైతే నేను జాబ్ చేస్తున్నాను. ఈ జాబ్ చేసేటప్పుడు అంతా బాగానే ఉంది. ఇప్పుడు లైక్ వీకెండ్స్కి యూరోప్లో కంట్రీస్ తిరుగుతున్నాను, స్విట్జర్లాండ్. యూనో సీరియస్లీ, అంటే నేను ఏదో పెగ్గిగా కానీ లేకపోతే ఇదిగా మాట్లాడాలి అని కాదు. యూరోప్ అనేది షెంజన్ కంట్రీ. సో షెంజన్ కంట్రీలో మనకి ఎలా ఉంటుంది అంటే, నీ ఒక కార్డు ఉంటే చాలు, ఇటాలియన్ కార్డు ఉంటే చాలు, నువ్వు 28 కంట్రీస్, నీ పక్కనే ఉన్న స్విట్జర్లాండ్కి వెళ్ళొచ్చు, అటుపక్కన్న జర్మనీకి వెళ్ళొచ్చు, కిందున్న మాల్టాకి వెళ్ళొచ్చు, పక్కనున్న ఫ్రాన్స్కి వెళ్ళొచ్చు. ఇలాగా మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యు ఆర్ ఫ్రీ టు యు ఆర్ లైక్ అ ఫ్రీ బర్డ్. ఈ ఫ్రీ బర్డ్ అనేది చిన్నప్పుడు మా 10th క్లాస్లో మా హెడ్ సార్ ఉండేవాళ్ళు అన్నమాట. సో ఆయన పేరు రామలింగారెడ్డి. ఆయన ఇలా చెప్పేవాడు అనమాట. లైక్ ఇప్పుడు అవన్నీ తెలుసుకుంటూ ఉంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఎప్పుడు చెప్పేటోడు, అరే మీరు బాగా చదువుకోండిరా, 10th క్లాస్ అయిపోతే మీరు ఫ్రీ బర్డ్స్. 10th క్లాస్ అయిపోయినాక దాని తర్వాత ఇంటర్లో చేరినాము. ఇంటర్లో మా జేఎల్ అన్నాడు, అరే మీరు ఇంటర్ చేసేయండిరా, తర్వాత మీ లైఫ్ మీది ఫ్రీ బర్డ్స్ అయిపోతారు అని చెప్పి. దాని తర్వాత డిగ్రీలో జాయిన్ అయినాను. డిగ్రీలో జాయిన్ అయినాక సేమ్ అదే. అంటే నేను ఏదైతే ఎక్కడైతే చదివినానో అందరూ సార్లు కానీ, ప్రొఫెసర్స్ కానీ, మేడంలు కానీ నాకు చాలా క్లోజ్ అనమాట. అంటే నేను బాగా చదువుతాను, అల్లరి పిల్లోడిని, అన్నీ చేస్తాను, ఆల్రౌండర్ అనమాట. చదివేసి పక్కన పెట్టేస్తాం. తర్వాత బ్యాక్ బెంచర్ కార్యక్రమాలు ఉంటాయి కదా, అల్లరి పనులు అవి ఇవి చేసేది. ఇప్పటికీ నన్ను అట్లే గుర్తిస్తారు మా ప్రొఫెసర్లతో నేను కానీ చేరితే, ఒకవేళ కలిస్తే. మళ్ళీ డిగ్రీలో కానీ సేమ్ అదే అన్నారనమాట, అరే నువ్వు డిగ్రీ చేసేరా, తర్వాత ఎవరు పట్టించుకోరు, ఫ్రీ బర్డ్ అయిపోతావు అని చెప్పి. సో ఇక్కడికి వచ్చాక అన్నీ అయిపోయాక మళ్ళీ లైఫ్లో డిగ్రీ అయిపోయిన ఒక 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి ఇప్పుడు ఫ్రీ బర్డ్ అన్న మీనింగ్ తెలుస్తోంది. అదే పెగ్గిగా అన్నాను కదా. సో అట్లే ఉంది సిచ్యువేషన్. స్నాక్స్కి స్విట్జర్లాండ్ వెళ్ళేటట్టు, బ్రంచ్కి ఫ్రెంచ్ వెళ్ళేటట్టు ఇలా ఉందన్నమాట ఈ లైఫ్. యా, ఐ డ్రీమ్డ్ ఆఫ్ దిస్ లైఫ్, బట్ ఐ నెవర్ థాట్ దిస్ విల్ బీ హ్యాపెనింగ్ టు మీ. ఇప్పుడు టాపిక్లో మనం మాట్లాడాలి అంటే, ఫస్ట్ జాబ్, నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక
టెన్షన్. అంటే గ్రాడ్యుయేషన్ అప్పుడు ఆ ఫేస్ వేరే నాది, మాస్టర్స్ ఫేస్ వేరే. ఆ ఫేస్ కోసం నేను ఒక ఎపిసోడ్స్ వైజ్గా తీద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అది సరిపోదు ఒక వీడియోలో. సో ఈ స్ట్రగుల్స్ మాత్రము పోస్ట్ మాస్టర్స్ తర్వాత మనం ఎలా జాబ్ సెర్చ్ చేసాము, నేను ఎలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నాను నా అంతటా నేను, అండ్ ఓకే మనం క్యాపబుల్ ఇనఫ్ అని చెప్పి ఎలా తెలుసుకున్నాను అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడైనా రెజ్యూమే దగ్గర. ఈ రెజ్యూమే సూపర్ అనమాట. అంటే ఇప్పుడు ఫార్మాట్స్ వచ్చేసినాయి, మీ నేమ్స్ అవి ఇచ్చేస్తే అదే తీసుకుంటుంది. కానీ ఆ టైంలో 6 years బ్యాక్ అది కానీ నాకు అంత లేదన్నమాట మైండ్. 2024లో నా గ్రాడ్యుయేషన్ అయింది ఇన్ఫర్మేటికా, కంప్యూటర్ సైన్స్లో. దాని తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి కావాలి, ఇప్పుడు జాబ్ లేకపోతే మనం 1 yearలో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి. క్రిటికల్ థింకింగ్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది నా లైఫ్లో. రెజ్యూమేకి ఎంత ఎఫర్ట్స్ పెట్టానంటే నేను, నా ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరి రెజ్యూమేలు తీసుకున్నా. నా ఫ్రెండ్స్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో, అంటే నాకంటే సీనియర్స్ ఉంటారు కదా, ఆ సీనియర్స్ అందరిది రెజ్యూమేలు తీసుకొని చూసిన, అనలైజ్ చేసిన, నా రెజ్యూమే చూసినాను. ఏదో కొడుతుందిరా, ఏందిరా ఈ రెజ్యూమే అంటే, ఏమైనా పాంప్లెట్ పంచుతున్నావా నువ్వు? ఏదో పైన పేరు రాయేసి, కింద ఈమెయిల్ రాయేసి, ఆ పక్క అడ్రస్ రాయేసి, మిగతా మ్యాటర్ ఏంది అని నాకు డౌట్ వచ్చింది ఫస్ట్. తర్వాత అందరిది తీసుకొని వాళ్ళది చూసాక నాది వాళ్ళకి షేర్ చేస్తే నన్ను ఎక్కడ కొడతారో అని చెప్పి ఎవరికి నేను నాది షేర్ చేయలేదు ఫస్ట్. అందరిది తీసుకొని అనలైజ్ చేసి దాని తర్వాత నాది అలాగ మార్చుకొని, నాకు స్కిల్స్ లేకపోయినా ఏం చెప్పాను నేను, ఓపెన్ రాగా చెప్తాను అని చెప్పాను. నాకు స్కిల్స్ లేకపోయినా పర్లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, పెట్టాను నాకు జాబ్ కావాలి. ఎట్ ది ఎండ్ నాకు 600, 700, 800 యూరోలు ఎంతో కొంత జాబ్ కావాలి. ఇది మైండ్లో ఉంది నాకు. దీనికి మించి అటు లేదు ఇటు లేదు. ఓకే, నా లైఫ్లో జాబ్ రావాలి అంతే. దానికి నేను ఏమైనా చేస్తా. నేను సైంటిస్ట్ అవుతాను, లేకపోతే డాక్టర్ తప్ప, ఎందుకంటే మనం చేసింది కంప్యూటర్ సైన్స్ కాబట్టి డాక్టర్ తప్ప మిగతా మోస్ట్లీ ఇంజనీరింగ్ ఫీల్డ్స్లో ఏ ఫీల్డ్స్ ఉంటాయో అన్నిటికీ రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నాను నేను. లింక్డ్ఇన్లో ఏదేదో జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయో అన్నిటికీ రెజ్యూమే ప్రిపేర్ చేసుకునేసిన. టెస్ట్ ఇంజనీర్ అంటారా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారా, పైథాన్ ఆటోమేషన్ అంటారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా, లేకపోతే దునియాలో ఉండే మొత్తం ఫీల్డ్స్కి అప్లై చేసుకునేసిన, రెజ్యూమే చేసుకున్నాను. ఇప్పుడు రెజ్యూమే చేసుకుంటే సరిపోతుందా? రెజ్యూమేలో ఉండే వర్త్గానే ఉండాలి కదా. అవన్నీ కాదు భయ్, నాకు జాబ్ కావాలి, ఫస్ట్ అప్లై చేస్తాను, ఫ్లోలో ఇంటర్వ్యూలు ఇస్తూ నేర్చుకుందాము అని అనుకున్నాను నేను. ఇదే మైండ్. అంటే ఉంది, మన స్కిల్స్ మాస్టర్స్ చేసినాము, ఏదో ఉంటుంది కదా మనకి, కొద్దో గొప్ప తెలిసే ఉంటుంది. సో ఏదైనా పర్లేదు, నేను చేసేస్తాను, జస్ట్ ఇంజెక్ట్ అవ్వాలి, జాబ్ రోల్లోకి ఇంజెక్ట్ అవ్వాలి, హియర్ ఆఫ్టర్ ఐ కెన్ టేక్ ఇట్ టు సమ్ ఎక్స్టెంట్ అని చెప్పి అనుకునేవాడిని. అలాగా స్టార్ట్ అయింది. అంతా మంచిగా ఉంది, రెజ్యూమే అయిపోయింది, లింక్డ్ఇన్లో అప్లై చేసినాను, ఇంటర్వ్యూస్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలు చూద్దాము. ఇంటర్వ్యూస్లో నేను ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేసినానంటే, ఫస్ట్లీ లాంగ్వేజ్. ఇక్కడ నువ్వు ఆ సబ్జెక్టు వర్తా కాదా అనే ముందు వీళ్ళు కొన్ని ఉంటాయన్నమాట. నీకు లాంగ్వేజ్ ఎంతవరకు వస్తే ఎంతవరకు నువ్వు మాట్లాడగలుగుతున్నావు అంటే, కొన్ని రోల్స్కి లాంగ్వేజ్ అనేది మస్ట్ అనమాట. నేను మరి సైంటిస్ట్ లాగా అన్ని రోల్స్కి అప్లై చేస్తే కుదరదు కదా. కొన్ని రోల్స్కి లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్, కొన్ని రోల్స్కి ఇప్పుడు నేను చేసేది ప్యూర్ ఇంగ్లీష్. దెర్ ఈజ్ రిక్వైర్డ్ ఆఫ్ ఇటాలియన్, బట్ థింగ్ ఏమంటే మా పనులంతా ఇంగ్లీష్లో అయిపోతుంది. కానీ నేను చేసింది ఏంది, అన్నీ అప్లై చేస్తున్నాను కదా. సో ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఇష్యూ వచ్చిందనమాట నాకు. ఆ లాంగ్వేజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ, సెకండ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పటికి లాంగ్వేజ్ అడుగుతున్నారు. మనకి అంత కాన్ఫిడెంట్గా రాదు. ఏదో రోజువారీ మాటలు చావు, కొమేస్తాయి, తుత్తబేనే ఇట్లాంటివి మాట్లాడేస్తాం, కానీ సబ్జెక్ట్ కంటెక్స్ట్లో మాట్లాడేది మనకి రాదు. సో ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్ నేను ఫేస్ చేసింది. అర్థమైపోయింది, అరే వీళ్ళకి లాంగ్వేజ్ కావాలి. కూర్చున్నా ఒక 15 రోజులు. నా మాస్టర్ ఉన్నాడు శ్రీనాథ్ అని చెప్పి, ఆ మనిషి లాంగ్వేజ్ బాగా మాట్లాడతాడు, మన ఇంట్లోనే ఉండేటోడు. అతను ఫస్ట్ నాకు ఒక ఇన్పుట్ ఇచ్చాడు, ఒక డాక్యుమెంట్ ఇచ్చి, మోస్ట్ యూజ్డ్ రెగ్యులర్ వర్బ్స్, సో ఇవి నేర్చుకున్నాక ఈ వర్బ్స్తో పాటు
సింపుల్ ప్రెజెంటు, పాస్టు, ఫ్యూచరు, దీనికి కొన్ని ఉంటాయి, ఇవి నేర్చుకో అని చెప్పి డాక్యుమెంట్ ఇచ్చాడు. 15 రోజులు కూర్చొని అంతా ఆ పక్కి ఈ పక్కి తిరిగిచ్చేసి అంతా మైండ్లో పెట్టుకునేస్తున్నాను అనమాట. ఇంకా లాంగ్వేజ్ని పెట్టుకొని 16th డే ఐఎమ్ రెడీ టు గివ్ ఇన్ ఇటాలియన్. మేబీ బూతులు మాట్లాడుండొచ్చు, కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇంకా చెప్పాలి, నాకు బూతులు మాట్లాడినా పర్లేదు, వాడు బూతులకి అర్థమైనా పర్లేదు ఎదుటోడికి, నేను ఇటాలియన్లో మాట్లాడాలి, వాడు ఎట్లా ఒకట్లా కేరా వీడు నేర్చుకుంటున్నాడు అని తెలియాలి అని స్టార్ట్ చేశాను. మాట్లాడినాను. ఫస్టే చెప్పేసేవాడిని ఇంటర్వ్యూలో, ఇలాగా నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, నాకు లాంగ్వేజ్ అంతగా రాదు, కానీ నా 100% నేను ఇస్తాను అని చెప్పేసేవాడిని, ఇటాలియన్లోనే చెప్పేటోడిని. అది వినే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశానికి లాంగ్వేజ్ నేర్చుకొని అది ఫస్ట్ టైం ఇస్తున్నాడు, తప్పులు మాట్లాడినా పర్లేదు అని చెప్పి నన్ను ఆల్మోస్ట్ అందరూ నన్ను ఇంటర్వ్యూవర్స్ పొగిడారు, చాలా క్రెడిట్స్ ఇచ్చారు, చాలా మంచిగా అనిపించింది. అప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందనమాట. అరే ఓకే రా, వీళ్ళు పుష్ చేస్తున్నారు మనల్ని, మనం ఏం మాట్లాడినా కూడా వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఒక పాజిటివ్ నోట్ స్టార్ట్ అయింది. ఇంకొన్ని ఛాలెంజెస్ ఏమంటే, ఈ సిచ్యువేషన్లో ఒక స్కిల్ నువ్వు యాడ్ చేసినావు అంటే, ఒక రెజ్యూమేలో లెట్స్ సే సపోజ్ డెవాప్స్ ఇంజనీర్గా నేను యాడ్ చేశాను. డెవాప్స్ ఇంజనీర్లో క్లౌడ్ సర్వీసెస్, ఇన్ నెంబర్ ఆఫ్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్, టెర్రాఫాము, ఈ అని చెప్పి పెద్ద ఉంటాయి. అవన్నిటి మీద మనకి నాలెడ్జ్ ఉండాలి కదా. నువ్వు ఎంతైనా రాసేయి, ఆన్ పేపర్ నువ్వు ఏదైనా రాసేయచ్చు, ఏదైనా సైన్ చేసేయచ్చు, వెల్ అండ్ గుడ్. బట్ అది ఓన్ ఎక్స్పీరియన్స్తో నువ్వు చెప్పాలి అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండాలి. సో దానికోసం నేను క్వశ్చన్స్ అడిగేటోళ్ళు, ఆ క్వశ్చన్స్ అడిగేటివి అంతా నేను రాసుకొని ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకే అది చెప్పకపోయినా చెప్పినా రాసుకునేస్తాను. ఈ క్వశ్చన్ అడిగారు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని చెప్పి. సో అలాగా ప్రిపేర్ అవుతూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ, ఆ క్వశ్చన్స్ మీద నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ, నా ఓన్గా ఆ క్వశ్చన్ మీద ప్రాక్టికల్గా ఏం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అని చెప్పి నా అంతటి నేనే రీసెర్చ్ చేసుకొని స్కిల్స్ నేర్చుకొని, ఒక్క స్కిల్ కాదు అంటే ఏమేమి కావాలో, ఆటోమేషన్కి కావాలంటే ఆటోమేషన్ స్కిల్స్, డెవాప్స్కి కావాలంటే డెవాప్స్ స్కిల్స్, సైబర్ సెక్యూరిటీ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది. సో సైబర్ సెక్యూరిటీకి కావాలి అంటే ఖాళీ లినక్స్లోని వైర్ షార్క్ అని చెప్పి, నెట్వర్క్ హ్యాండ్లింగ్ అని చెప్పి, ఇవని చెప్పి నార్మల్గా కాదు, అన్నీ నేర్చుకునేసిన. అలాగా సాగుతూ ఉన్నింది. ఇవన్నీ సాగేటప్పుడు ఇక్కడే నా లైఫ్లో ఈ ఫేస్లో ఎలా ఉన్నింది అంటే, జాబ్ లేదు, ఓకేనా, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మనకి డబ్బులు అంటే ఇండియా నుంచి అంతంత డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోలేము. ఇక్కడ ఇప్పుడు నేను కూర్చొని పార్ట్ టైంలకి వెళ్తే నాకు జాబ్ కష్టము, ఎందుకంటే ఇక్కడ పార్ట్ టైంలు మనం కానీ పెట్టినాము అంటే డబ్బుల మీద వెళ్ళిపోతుంది, కానీ కూర్చొని జాబ్కి ప్రిపేర్ అవుదాం, కూర్చొని జాబ్ చేద్దాం అని చెప్పి అది నా మైండ్ సెట్. మేబీ వీడియో చూసేవాళ్ళు చాలామంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు, అన్ని పనులు చేసి జాబులు తెచ్చుకునేటోళ్ళు, కానీ నా మైండ్ అట్లా కాదు. ఒక దాంట్లో ఉంటే దాంట్లోనే ఇంకా ఏదైనా ఒక పని చేస్తున్నాను అంటే ఇంకా అది 1 గంటైనా 2 గంటలైనా, రోజులో 15 గంటలైనా నేను కూర్చున్న చోట నుంచి లేను. అలాంటిది ఇప్పుడు నేను పార్ట్ టైంకి వెళ్ళి దాంట్లో ఇప్పుడు డబ్బులు చూవేసినాను అంటే నేను దాంట్లోనే పడిపోతాను అని చెప్పి అదొక టెన్షన్. రెంట్ ఎట్లా కట్టాలి, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇవి ఎలాగ మనం సస్టైన్ అయ్యగలుగుతాము అని చెప్పి. ఇక్కడ నాకు నా లైఫ్లో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే, ఐ కాంట్ ఫర్గెట్ ఎనీ ఆఫ్ ది థింగ్స్ విచ్ హ్యాస్ బీన్ డన్ బై మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. ఎందుకంటే లైఫ్లో చాలా తక్కువ మంది మిమ్మల్ని నమ్మేటోళ్ళు ఉంటారు. ఆ చాలా తక్కువ మందిలో నాకు చేతుల మీద లెక్కలేను, కానీ చాలామంది గుడ్ ఫ్రెండ్స్, ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్ దొరికిందనమాట. ఆ ఫేస్లో, ఆ డ్యూరేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డ్యూరేషన్లో ఏం చేస్తాడు వీడు, అసలు వీడికి జాబ్ వస్తుందా, అసలు వీడిని నమ్మచ్చా అని చెప్పి అనుకునేటోళ్ళు 100 మంది ఉంటారు, కానీ అలాగ అనుకోకుండా నాకు సపోర్ట్ చేసేటోళ్ళు. ఈవెన్ మా ఫ్యామిలీ అయితేనేంటి, ఏముంది ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక సంవత్సరం మహా అయితే అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలాగా ఇక్కడ రెంట్లు కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, ఏమున్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నాకు
సిగ్గు అనమాట. ఎలాగరా వెళ్ళేది మనము, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర అసలు ఏమీ లేదు, మనం అంత వర్త్ కాదు అని చెప్పి ఎప్పుడు ఫీల్ అయ్యేటోడిని అనమాట. కానీ మా ఫ్రెండ్స్ మాత్రం ఏ రా నిన్ను అడిగినామా ఇప్పుడు నీ అంటే ఏది కావాలంటే అది ఒక మాట అడక్క ముందే వాళ్ళు రెస్పాన్స్ నాకు తెలుసు వాళ్ళు చేసేస్తారు అని చెప్పి. అంటే దో ఐ డజంట్ హ్యావ్ ఎనీ సెక్యూర్డ్ జాబ్ ఆర్ ఫినాన్షియలీ ఐఎమ్ నాట్ స్ట్రాంగ్, నాట్ సౌండ్ ఇన్ ఇండియా యాజ్ వెల్, బట్ నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేశారనమాట. సో ఇలాగ సపోర్ట్ చేసేటప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది. అరే నాకు ఇంత ఉంది, మనము ఇంత చేస్తున్నాము, వాళ్ళు ఇంత చేస్తున్నారు, నా ఎఫర్ట్స్ని చూస్తున్నారు, నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేది కానీ, లేకపోతే లాంగ్వేజ్ మీద ఎఫర్ట్స్ పెట్టేది కానీ, లేకపోతే నా స్కిల్స్ని డెవలప్ చేసుకునేది కానీ, లేకపోతే నా గ్రాడ్యుయేషన్ అయ్యేదానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ కానీ చూస్తూ వాళ్ళు కాన్ఫిడెన్స్ వాళ్ళ దాంట్లో బిల్డ్ చేసుకొని, వాళ్ళ కాన్ఫిడెన్స్ని నా దాంట్లో బిల్డ్ చేసి చాలా దూరం తీసుకొచ్చారు. ఈ మీన్ వైల్లో రెంట్ ఎలా పే చేయాలి, రెంట్తో పక్కన పెడితే హెల్త్ ఇష్యూస్ ఎవరికి చెప్పుకోలేము. అంటే పేరెంట్స్కి చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెట్టేది, ఎక్కడో ఉన్నారు 4 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి చెప్తే బాధపడతారు అని చెప్పి వాళ్ళకి ఎక్కువ ట్రబుల్స్ ఎందుకు అని చెప్పి వాళ్ళకి ఎక్కువ చెప్పుకోకుండా, ఇక్కడ ఫ్రెండ్స్కి కొంతమందికి చాలా క్లోజ్ సర్కిల్కి తెలుసు అవన్నీ. దాని తర్వాత ఫుడ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి అది ఇది అన్నీ ఒక కొండలాగా అనిపించేది అనమాట ఈ టైంలో. వెన్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 3 థింగ్స్ లైక్ హెల్త్ ఆర్ మనీ ఆర్ ఫిజికలీ ఆర్ మెంటలీ, వెన్ యు ఆర్ వెల్ ఇనఫ్ దెన్ ఎనీథింగ్ కెన్ బి సార్టెడ్. అంటే నా మైండ్ సెట్ ఏమంటే, అరే నువ్వు ఏదో ఒక దాంట్లో కానీ మంచిగా ఉంటే నువ్వు అన్నీ సార్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే సపోజ్ నువ్వు ఫిజికలీ బాగున్నావు అనుకో, నువ్వు ఎలాంటి వర్క్ అయినా చేయొచ్చు. లేదా నువ్వు మెంటలీ స్ట్రాంగ్గా ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఎలాంటి వర్క్ అయినా చేయొచ్చు. ఆర్ ఎల్స్ నువ్వు వెల్త్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నావు అనుకో, అంటే అప్పుడు నీకు పనులు చేసేదానికి ఏముండదు కానీ బట్ అన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. అవునా కాదా కమెంట్లో నాకైతే చెప్పండి. ఇది నా థాట్, మేబీ అందరికీ వేరేది అవ్వచ్చు. సో నా మైండ్ ఇలాగుండేది. కానీ నాకు ఆ టైంలో ఒకటి, ఐ వాజ్ నాట్ వెల్ విత్ మై హెల్త్, ఐ వాజ్ నాట్ వెల్ విత్ మై మెంటల్ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ, అండ్ ఐ వాజ్ నాట్ వెల్ విత్ మై వెల్త్ ఇష్యూస్. లైక్ వెల్త్ పరంగా వస్తే, మనీ పరంగా వస్తే ఐ వాజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ 3 ఆ ఫేస్లో. సో ఎలాగుండేది అంటే, ఒక పార్టీకి వెళ్ళాలన్న, పార్టీ ఇన్ ది సెన్స్ బర్త్డే పార్టీ ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒక పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుంది, లేకపోతే ఇంట్లోనే సామాన్లు తేవాలి అంటే మన దగ్గర ఏమి ఎక్కువ సోర్సెస్ ఉండేవి కాదు. అంటే నేను పార్ట్ టైం జాబ్ చేశాను, ఆ స్ట్రగుల్స్ వేరు, అవి ఉన్నాయి, అవి చెప్పేదానికి ఇవి సరిపోదు, అందుకని చెప్పి నేను అది వేరే ఎపిసోడ్లో చెప్తాను. సో అన్నీ అయ్యేవిటి కావు మన వల్ల మేనేజ్ చేసేదానికి. బాధేసేది, ఎవరికి చెప్పాలి అంటే, ఇండియా నుంచి మనం అంతంత డబ్బు అయితే తీసుకోలేము. ఓకే, మనం ఇక్కడ మెయింటైన్ చేసుకోవడానికి, రెంట్ కట్టుకోవడానికి చేసుకుంటున్నాను, పార్ట్ టైం చేసుకుంటున్నాను, వెల్ అండ్ గుడ్. కానీ అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు షర్ట్ కావాలండి, నాకు షర్ట్ కావాలి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేదానికో, లేకపోతే ఇంటర్వ్యూ ఇచ్చేదానికో, లేకపోతే నార్మల్గా వేసుకునేదానికి షర్టు ప్యాంట్ కావాలి. దానికి కానీ మన దగ్గర డబ్బులు లేవన్నమాట. అండ్ ఈ జుట్టు చూస్తున్నారు కదా, ఈ జుట్టుకి స్టోరీ ఉంది. అప్పట్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేటప్పుడు కట్టింగ్ చేసుకోవాలి, డ్రెస్ తీసుకోవాలి అన్నా కూడా ఆలోచించేవాడిని అనమాట. అంత డీప్ షిట్లో ఉండేటోడిని. సో అవన్నీ మైండ్లో ఎలా ఉంటుందంటే, ఒక పక్క హెల్త్ ఇష్యూస్, ఏం చేయాలో తెలియదు. ఈ టైంలో నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, దే వర్ లైక్ అమేజింగ్ టు మీ. ఎందుకంటే వాళ్ళు చేసిన హెల్ప్ అని చెప్పి వాళ్ళు అనరు, నేను అనలేను. కానీ ఒక సపోర్ట్ వేరే లెవెల్ సపోర్ట్ చేశారు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా, ఏముంది లేరా, ఇప్పుడు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయింది, ఏం నీకు జాబ్ రాదా, ఇంకొక సంవత్సరం వెయిట్ చేస్తే పోతుంది, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినాం, సంవత్సరం వెయిట్ చేయలేమా అనేటోళ్ళు. దేర్ యూ కెన్ స్టోర్ యువర్ మైండ్ పీస్ఫుల్లీ. మా ఫ్రెండ్స్ ఒక పక్క, నువ్వు అన్నీ తెలుసు కదరా నీకు, నువ్వు నేర్చుకుంటున్నావు, నీ ఎఫర్ట్స్ పెడుతున్నావు, వస్తుంది 100%, ఎందుకు రాదు అని చెప్పి పాజిటివ్ నోట్. అండ్
ఈవెన్ ఏమైనా కావాలి అన్నా, డ్రెస్ కావాలన్నా, లేకపోతే ఫుడ్ కావాలన్నా, లేకపోతే ఒక్కొక్కసారి రెంట్‌కి కూడా నాకు ప్రాబ్లమ్ అయ్యేటివి. సో, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎంత ఈజీగా సార్ట్ చేసేస్తారంటే మా ఫ్రెండ్స్, అంటే చిటికే. దానికి మించి ఎక్కువ క్వెషన్స్ ఉండవు. ఎక్కువ ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేయరు వాళ్ళు. సో, ఆ ఆ కొండంత ధైర్యము అంటే నా లైఫ్‌లో ఉన్నారు అండ్ అందరి లైఫ్‌లో ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. అలాగా నా స్ట్రగుల్స్ వీటిని బ్యాలెన్స్ చేశాననమాట. నాతో పాటు వాళ్ళు గాని బ్యాలెన్స్ చేశారు. అలాగా చేసుకొనొచ్చి త్రూ ఔట్ మై ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇంక నేను ఫెడ్ అప్ అయిపోయినాను. ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను, లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను, నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను. అన్నీ అయితోంది. మళ్ళీ ఒకదాని మీద ఒకటి ఉంటది కదా ఇంట్లో. నాకే ప్రాబ్లమ్స్ కాదు, ఇంట్లో గానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని గానీ సార్ట్ ఔట్ చేయాలి. ఒక్కొక్కటి ఎలాగా అని చెప్పి ఐ వాస్ రియల్లీ ఫెడ్ అప్ అని చెప్పలేను. నా మైండ్ సెట్ అంతా నెవర్ గివ్ అప్ మైండ్ సెట్ అనమాట. ఏదేమైనా కూడా అది అయిపోవాలి. ఒక పని నేను ఎత్తుకున్నాను, ఒక పని నేను కంప్లీట్ చెయ్యాలి అనుకుంటే అది అయిపోవాలి. అది 100% అది అవ్వినా అవ్వకపోయినా అనేది ఉండదు క్వెషన్. అయిపోవాలి. అదొకటుంది. కానీ ఈవెన్ దో యూ ఆర్ డూయింగ్ యువర్ 100% గుడ్ ఎట్ ఆల్ కార్నర్స్, అది నీ పాజిటివ్ రిజల్ట్ రాకపోతే నీకు టచ్ అయితాయి ఇంకా గట్టిగా. సో, అలాగ టచ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయినప్పుడు ఇంకా అయిపోయి దేవుడిని, ఏడుకొండల స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుకున్నా. అంటే లాస్ట్ ఇది ఈ ఈ ఫేస్‌లో లాస్ట్ స్టెప్ నేను చేసిందేమి అంటే, స్వామి చూడు, నేను ఇప్పుడు ఏదో నాకు జాబ్ వచ్చేస్తే నేను హుండీలో డబ్బులేస్తాను, లేకపోతే నేను నా ఫస్ట్ శాలరీ నీకిస్తాను, లేకపోతే అది అని కాదు. అవన్నీ కాదు. నా జాబ్ వస్తే నీకు ఇది చేస్తాను అని కాకుండా ఒకటే కోరుకున్నా. నేను ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను. ఒకవేళ జాబ్‌కి దీనికంటే మించి ఎఫర్ట్స్ కావాలి అంటే, ఆ ఎఫర్ట్స్ పెట్టే శక్తి నాకివ్వు. అంతే. ఇదొక్కటే కోరుకునింది. ఇంక నాకు జాబ్ వచ్చేయాలి, గ్రాడ్యుయేషన్ అయిపోవాలి, వీసాలు వచ్చేయాలని చెప్పి ఎప్పుడు కోరుకోలేదు. నేను పెట్టే ఎఫర్ట్స్‌కి ఒకవేళ ఇది కాదు ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి అంటే, నాకు ఇనఫ్ స్ట్రెంత్ ఇవ్వు. అది చాలు నాకు అని చెప్పి ఒకటి కోరుకున్నా. అంతే. ఆ రోజు నుంచి ఇట్లా మొత్తం ఇంకా 1 వీక్‌కి ఎలాగైపోయింది అంటే, ఇంక ఈ జుట్టు కూడా నేను దానికోసమే అనమాట. తిరుపతికొచ్చి ఫస్ట్ నేను చేయాల్సిన పని నా ఎంటుకలు అర్పించాలి. అది మొక్కుంది. దాంతో వన్ ఫైన్ డే ఒక్క జాబ్ కాదు 2 జాబులు ఇలాగొచ్చినాయన్నమాట. ఎలాగంటే ఇంకంతే గాల్లో ఇట్లొచ్చి నువ్వు ఇన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్‌కి నీ 4 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, 4 ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్, 4 ఇయర్స్ ఆఫ్ అన్‌ఫోర్సిన్ కండిషన్స్‌లో జరిగిన థింగ్స్‌కి నేనిచ్చే క్రెడిట్స్ గానీ, నేనిచ్చే ప్రతిఫలం గానీ ఇదిరా తీసుకోరా అని చెప్పినట్టు ఏసాడనమాట దేవుడు. అంతే. ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకు డెవాప్స్‌లో జాబ్ వచ్చింది. మంచి కంపెనీలో. అండ్ వితిన్ 1 మంత్, నాట్ ఈవెన్ 1 మంత్‌లో ఇంకొక కాల్ వచ్చింది జనరల్ మోటార్స్ నుంచి. ఇలాగా సాఫ్ట్‌వేర్ క్వాలిఫికేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్‌లో ఉంది. నువ్వు వచ్చెయి, చేరిపో అని చెప్పి, నీకు కావాలంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ ఇస్తాము అని చెప్పి. ఈ పర్మనెంట్ కాంట్రాక్ట్ గురించి ఏమంటే, ఇక్కడ ఇటలీలో ఒక రూల్ ఉందన్నమాట. టెంపో ఇండిటెర్మినాతో అంటారు దాన్ని. టెంపో ఇండిటెర్మినాతో అంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ అనమాట. మిమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు. వన్స్ మీరు జాబ్‌లో జాయిన్ అయిపోయి మీ ప్రొబేషన్ పీరియడ్ 3 మంత్స్ గానీ అయిపోతే ఇంక మిమ్మల్ని ఎవ్వడు టచ్ చేయలేడు. ఎవ్వడు పీకలేడు ఫస్ట్‌లీ. ఎందుకంటే పీకాలి అంటే వాడు హై లంసమ్ అమౌంట్ మీకు రాసి, మీకు ఇచ్చి దాని తర్వాత పీకాలి. అది పాసిబుల్ కేసే కాదు. ఫస్ట్ జాబ్ అయితే నాకు నార్మల్ టెంపరరీ కాంట్రాక్ట్ వచ్చింది 6 మంత్స్‌కి. ఐ వాస్ వెరీ హ్యాపీ. లైక్ ఏమీ లేనోడికి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు. సో, ఏమీ లేనోడికి ఇట్లా నీకు రూపాయి ఇచ్చినా ఎక్కువే. సో, ఆ టైంలో నాకు అదే ఎక్కువ. మేబీ అది సాలరీ తక్కువ ఉండొచ్చు. కానీ ఐ వాస్ వెరీ హ్యాపీ. అలాంటిది ఇంకొకడు ఫోన్ చేసి, నీకు ఇలాగా పర్మనెంట్ జాబ్ ఉంది. పర్మనెంట్ జాబ్ చేసుకో అండ్ మీకు సాలరీ కానీ ఎక్కువ ఇస్తాము. 3 నెలలు అయితే ప్రోవా ఉంటుంది. అంటే 3 నెలలు ప్రోవా అంటే 3 నెలలు ప్రొబేషన్ ఉంటుంది. సో, అది కంప్లీట్ అయిపోయినాక నువ్వు పర్మనెంట్ అయిపోతావు అని చెప్పాడు. ఇంకేం కావాలి?
అయిపోయా ఇంకా అక్కడికి లైఫ్ ఒక్కొక్కటి చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు అంటే ఐఫోన్ ఫ్లెక్స్ లేకపోతే ఫ్లెక్స్ అని కాదు, యూనో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఎప్పుడు ఫ్లెక్స్ చేసుకోవాలి, ఎందుకంటే నేను అన్నీ చూశాను లైఫ్లో. బ్యాడ్ ఫేస్ చూశాను, ఇప్పుడు గుడ్ ఫేస్ చూస్తున్నా. బట్ దెర్ ఆర్ నో సచ్ థింగ్స్ దట్ ఐ మస్ట్ ఫ్లెక్స్ సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సమ్ ప్రోడక్ట్స్. అది లేదనమాట నా లైఫ్లో. నేను చూశాను, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను అంతే. దానికి మించి ఇంకేం లేదు. సో అందరికీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, అండ్ ఇలా స్ట్రగుల్స్ని బ్యాలెన్స్ చేసే ఫ్యామిలీ ఉండాలి. అండ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్లీ మీకు మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటి నాట్ ఈవెన్ వెస్టర్న్ కల్చర్ ఆర్ అబ్రాడ్కి వచ్చే వాళ్ళే కాదు, నేను ఇంకా ఈ విషయము ఈవెన్ ఇండియాలో ఉండే వాళ్ళకి కానీ అదే చెప్తున్నా. మీకు జాబ్ కావాలి అంటే సింపుల్ డర్లింగ్స్, ప్రభాస్ డైలాగు యాప్ట్ అనమాట. నా లైఫ్లో ఆ లైన్ మన డార్లింగ్ సినిమాలో ఉంటుంది. మనం వంగాలి, లొంగాలి, తొంగాలి అంటే కాదు, నీలో మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి నువ్వు అంటే అవసరం ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. సో మీకు జాబ్ కావాలి అంటే ఎవరికి లొంగాల్సిన అవసరంలే, వంగాల్సిన అవసరంలే. మీలో మ్యాటర్ ఉందా? మీలో మ్యాటర్ ఉంటే ఎంత వర్త్, అది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో that's what I wanted to tell in this video. If you people find this video good or something helpful, please like it, share it, and సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్స్, స్క్రాప్ కంటెంట్లు కాకుండా, ఇవి కానీ చెప్పలేనులే, ఆ స్క్రాప్ వాళ్ళు కానీ ఫేమస్ అయిపోతున్నారు, మంచిగా ఉంది. యూస్ఫుల్ కంటెంట్ వాళ్ళు, అండ్ నేను ఇవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు, బట్ స్టిల్ ఓకే ఫైన్. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకొక మంచి ఇటలీలో ఒక ప్లేస్ని నేను సినిమాటిక్ వేలో షూట్ చేసి చూపించాలి అనుకుంటున్నా. అది చాలా పాపులర్ ప్లేస్. సో సూన్ అది కానీ నేను అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా, జై హింద్, వందే మాతరం.